నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. చాలా ఓవర్ కేర్ చూపిస్తున్నావు. ఆమె లూజర్ అన్నా. నీ టాక్సిక్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు. ప్రభు, ఐఎమ్ సారీ అన్నా. నువ్వు చాలా పొసెసివ్ గా ఉన్నావు. నువ్వు ఎందుకురా ఇలా చేసావు? నేను ఈ నీ బాధను టాక్సిక్ భరించలేకపోతున్నాను. బిహేవియర్ నాకు చాలా ఓవర్ కేర్ ఆమె లూజర్ అన్నా. ప్రభు, నాకు బతకాలని లేదు. రియా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. రియా వచ్చేటప్పుడు ఆరాన్ కూడా తీసుకురావా, కొంచెం పనుంది. నేను ఇక్కడే మన సొసైటీ దగ్గరే ఉన్నా. ప్లీజా? వస్తున్నా. సరే వచ్చేయ్, నేను ఇక్కడే ఉంటా. అబ్బా, ఇంకా ఎంతసేపు? ఏమైంది రవి? కృష్ణుడి భక్తుడివి ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఇంత టెన్షన్గా ఎందుకున్నావు? అరే యార్ రియా, నిన్న రాత్రి నుంచి నా తమ్ముడు కనిపించట్లేదు. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? మా ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. ఓ. అదీ కాక ఈరోజు తన బర్త్డే. నాకెందుకో కొన్ని రోజుల నుంచి వాడు డిప్రెషన్లో ఉన్నాడు అనిపించింది. వాడిని ఏమైందని అడిగితే చెప్పట్లేదు. అయితే ఇప్పుడు తన్ని వెతకాలా? ఎస్, ఎలా? యు నో రైట్. ఓరా మమ్మీ వస్తున్నా. ఈరోజు హాలిడే కదా, ఇప్పుడు ఎవరిని సర్చ్ చేయాలి? చిచ్చి, ఎంత కంపు స్మెల్ రా బాబు. పదారా వెతుకుదాం, లేకపోతే సండే స్పెషల్ చికెన్ దొరకది. క్యాచ్. పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. అబ్బా, ఇప్పుడు ప్రభుని ఆరాన్ని ఎలా వెతకాలో ఏంటో. అరే డోంట్ వరీ, ఆరాకి ట్రాకర్ ఉంది. మనం మొబైల్ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఓకే సరే, ఇప్పుడు ఎవరినన్నా పిలుద్దాం మరి ఇక్కడికి. పెట్రోల్ అయిపోయిందా? యాడ దొరికిన సంతరా ఇది. ఇప్పుడు ఆ గాడిదని నేను ట్రాక్ చేయాలి, ఈ గాడిద నన్ను ట్రాక్ చేస్తుంది. సిరి, రవి, ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోనే ఉన్నాను. ఆహా, అరే యార్ ప్లీజ్ ఒక పని చేయవా? నేను వాట్సాప్లో ఒక లైవ్ లొకేషన్ పంపిస్తాను, ప్లీజ్ కొంచెం త్వరగా రా. ఏమైంది రవి? నేను చెప్తాలే, వచ్చాక రా ప్లీజ్. ఓకే 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 ప్లీజ్ కొంచెం త్వరగా రావా? రియా, మనం మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. నేను ఆరాన్ ట్రాక్ చేస్తా, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. ఓకే ఓకే. రేయ్, మీ అన్నం చూడరా, లైఫ్లో సెటిల్ అయ్యాడు, కానీ నువ్వున్నావు, ఏం లాభం? ఏమైంది? మొహం ఏంటి అలా పెట్టావు? సిరి ఒక్క నిమిషం, బండి నాకు ఇవ్వు ఒకసారి. బట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను దారిలో చెప్తా. ఈ మొబైల్లో ఆరా ట్రాక్ లొకేషన్ చెప్పు నాకు, ఓకేనా? ఓకే. బట్ మనం ఆరాన్ ఎందుకు వెతుకుతున్నాం? ఎందుకంటే ఆరాన్ ట్రాక్ చేస్తే ప్రభు కూడా దొరికేస్తాడు. నిన్న రాత్రి నుంచి వాడు కనపడట్లేదు. వాట్? సీరియస్లీ? బట్ ఆరాన్ ట్రాక్ చేస్తే ప్రభు ఎలా దొరుకుతాడు? అరే, మీ బాబాయ్ ఫుడ్ స్మెల్ చూసి ఎలా కనిపెడతాడో అలాగే ఆరా కూడా ప్రభువుని కనిపెడుతుంది. అరే ఏంట్రా నువ్వు కూడా? ఉండు, నీ సంగతి బాబాయ్కి చెప్తాను. ఇంత క్యాజువల్గా ఎందుకున్నావు? నీకు కొంచెం కూడా టెన్షన్ లేదా? కొంచెం టెన్షన్గానే ఉంది, కానీ బట్ ఏం చేయగలను? వాడిని ఎలా అయినా ఎతకాలి కదా. బట్ ఒకవేళ ప్రభుకి ఏమన్నా అవుతే ఏం చేద్దాం? వాడికి ఏం కాదులే, ఒకవేళ ఏమన్నా అయితే నేను చూసుకుంటాలే అంతా. నాకెందుకో ఆరా ఇక్కడే ఎక్కడో ఉందనిపిస్తుంది. ఆరా లొకేషన్ ఇంకా ఎంత దూరంలో ఉంది? చెక్ చేయి. ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉంది. ఓకే. అరే, ఈరోజు రాకీతో నా డేట్ ఉండే, ఇప్పుడు నేను అక్కడ లేను. వాడెవడితో పులిహోర కలుపుతున్నాడో ఏమో. స్ట్రైట్ గానే వెళ్ళాలి కదా? అంతే. రాకీ గాన్ కోసం కూడా నేను ఎంత పరిగెత్తలేదు.
ఇక్కడ రైట్ తీసుకో. ఓకే. అరే వీడి దగ్గరనే ఉన్నాడు కదా. నువ్వు చాలా పొసెసివ్గా ఉన్నావు. నీ టాక్సిక్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు. చాలా ఓవర్ కేర్ చూపిస్తున్నావు. స్టాప్ స్టాప్. మొబైల్లో ఛార్జ్ అయిపోయింది. దేవుడా, ఇంకెన్ని పరీక్షలు పెడతావు? ఒక పంచే. నువ్వు రోహిత్ బాబాయ్ని ఇక్కడ పంపించు. ఓకే. నీ మొబైల్ నుంచి లైవ్ లొకేషన్ సెండ్ చేయి. నేను ఆరాను వెతుక్కుంటూ అటు సైడ్ వెళ్తా. బట్ ఆర్ యు ష్యూర్? పోనీ నేను రానా నీతో? వద్దులే, నాకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇప్పటికే చాలా చేసావు. బట్ మొబైల్ ఇవ్వు. పక్కా? ఓకే, నువ్వెళ్ళు. నాకు బతకాలని లేదు. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. అయ్యా, చిన్న కుక్క పిల్లని చూసావా? ఇటు వెళ్ళడం ఏమన్నా లేదా? షట్. అరే ఎక్కడ్రా ఇది? రే దొరికాడు రోయ్. అరే ఏంట్రా ఇది? అమ్మో నా చెవులు. జై బాలయ్య. అమ్మా తలుపులు క్లోజ్ ఉన్నాయి. ఆగు, విండోలకేని చూస్తా. అయ్యో వీడు చావడానికి వెళ్తుండు. ఆగు, బయట ఎవరైనా ఉన్నారా చూస్తా. ఇక్కడ చూడరా, ఇక్కడ. దొరికింది. ఎక్కడ? తొందరగా నా వెనకాలరా. ప్రభు, ప్రభు డోర్ ఓపెన్ చేయరా. రోహిత్, ప్రభు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నాడు. మీరు త్వరగా రండి. లొకేషన్ పంపిస్తాను. ప్లీజ్ త్వరగా రండి. ఐఎమ్ సారీ అన్న. నాకు బతకాలని లేదు. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. ప్రభు, నువ్వు ఎందుకురా ఇలా చేసావు? ఆమె లూజర్ అన్నా. చదువు మంచిగా చదువుకోలేదు. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మ నన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నీకు తెలుసా, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, మనిషి పుట్టక ముందు 8 కోట్ల జీవుల తర్వాత మనిషి జన్మ వచ్చింది. అలాంటి మనిషి లైఫ్ని చిన్నదానికి వేస్ట్ చేసుకోకు. నీకు కర్ణుడి కృష్ణుడి కథను చెప్తాను విను. తల్లి కుంతీదేవి కర్ణుడు పుట్టగానే నదిలో వదిలేసి వెళ్ళిపోయింది. ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి చూసి, నువ్వొక రథసారథి కొడుకువి, నేను నీకు విద్యను నేర్పించను, నేను కేవలం క్షత్రియులకు మాత్రమే బోధిస్తా అని చెప్పాడు. పరశురాముడేమో, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి విద్యను నేర్చుకున్నావు, నీకా విద్య అవసరం అయినప్పుడు మర్చిపోతావని కర్ణుడికి శాపం పెట్టాడు. దుర్యోధనుడు కర్ణుడికి సగం రాజ్యం ఇచ్చి, బంగారం ఇచ్చి ఒక గౌరవాన్ని పెంచాడు. దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్న కర్ణుడు తన వెంటే నిలబడ్డాడు.
కృష్ణుడు పుట్టడమే జైల్లో పుట్టాడు. కంసుడు కృష్ణుడిని చంపుతాడేమో అని అతని తల్లిదండ్రులే కృష్ణుడిని నదిలో వదిలేస్తారు. కృష్ణుడి చిన్నతనంలోనే చాలామంది కృష్ణుడిని చంపాలని చూశారు. గాంధారేమో నా వంశంలాగే మీ యాదవ వంశం కూడా మొత్తం నాశనం అయిపోతుందని శపించింది. ప్రేమించిన రాధ దూరమైన ఎన్నో అవమానాలు జరిగినా తను ధర్మం వైపే నిలబడ్డాడు. జంతువులకి, పక్షులకి, చెట్లకి డిఫరెన్స్ ఏంటో తెలుసా ప్రభు? అదే కాన్షియస్నెస్. వాటి లైఫ్లో ఇవే రాసున్నాయి: తినడం, పడుకోవడం, మృత్యువుని ప్రాప్తి చెందడం. కానీ మనిషి లైఫ్ అలా కాదు. మనిషికున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆలోచన. ఆరో ఒక కుక్క అయినా సరే నీ ప్రాణాన్ని కాపాడింది. నువ్వింకా మనిషివి. నీ లైఫ్లో నువ్వు చాలా చేయగలవు. నీకు అనిపిస్తుంది కదా నీ ప్రాబ్లమ్స్ చాలా పెద్దవని, ఇలా అమ్మాయి వదిలేసిపోయిందని, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టావని. ఇవన్నీ పెద్దగా అనిపిస్తున్నాయి కదా. ఒక్కసారి అనాథాశ్రమంకి వెళ్ళి చూడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకో. అప్పుడు తెలుస్తుంది నీకు వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లమ్స్ ముందు నీ ప్రాబ్లం చాలా చిన్నదని. నీకోసం ఒక పోస్టర్ని రెడీ చేశాను. నిన్ను సూసైడ్ థాట్స్ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది నీకు. థ్యాంక్ యూ అన్నా. నీ మైండ్ ఉంది చూడు, చాలా నెగిటివ్గా అయిపోయింది. నీ మైండ్ని పాజిటివ్గా చేయడానికి, ఇంకా నీ సబ్ కాన్షియస్ లెవెల్ని స్ట్రాంగ్గా చేయడానికి ఈ బుక్ని గిఫ్ట్గా ఇస్తున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రభు. థ్యాంక్ యూ. లైఫ్లో మన విజన్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అందుకే ఈ విజన్ బోర్డ్. థ్యాంక్ యూ. ఇదిగో భగవద్గీత, ఇది ఎప్పటికీ నేను కాపాడుతుంది. ప్రభు, రోహిత్ బాయ్కి, రియాకి, ఎస్పెషల్గా ఆరాకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల నువ్వు బ్రతుకున్నావు. థ్యాంక్స్ అంట. థ్యాంక్ యూ. ప్రాణాలు నేను కాపాడితే గిఫ్ట్ ఏమో వాడికి ఇస్తున్నారు. చికెన్ అయితే దూరం గాని బొక్క కూడా దొరకలేదు. అరే వద్లురా, ముద్దిస్తావా ఏంటి? మా అన్న చెప్పాడు కదా ఆశ్రమంకి వెళ్ళి చూడమని. సో అలా వస్తే నాకు వీళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి. मुझे मेरी पोता पोती की बहुत याद आ रही है. अब मेरे साथ होते ज्यादा अच्छा लगता. बहुत ज्यादा याद आ रही है. क्या कर सकते, याद तो आते, अभी वापस तो आ नहीं सकते. अभी क्या कर सकते, छोड़ दो. अभी वापस तो नहीं आ सकते ना. अपने आजू बाजू पोता पोती देख के खुश रहने का. याद तो आती है ना. याद तो आते है. खुद को संभाल लीजिए, मत रोइए. హాయ్ పిల్లలు, వేరే వాళ్ళకన్నా రిలేషన్షిప్ గురించి మీకే బాగా తెలుసు. అందుకే మీకు ఈరోజు ఓ మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. మీకు అమ్మమ్మల్ని, తాతయ్యల్ని పరిచయం చేస్తాను. ఇక్కడి నుంచి మీరు వాళ్ళతోనే ఉండాలి, ఓకేనా? ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ పిల్లల్ని, పెద్దవాళ్ళని చూసి ఫ్యామిలీ వాల్యూ నాకు అర్థమైంది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంకా బతుకున్నాను. అలాగే ఎవరు లేని ఈ పిల్లలకి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈ పెద్దవాళ్ళని, పిల్లల్ని కలిపితే ఒకరికొకరు తోడుగా ఉండి ప్రేమగా ఉంటారు. ఈ పని వల్ల నేను చాలా సాటిస్ఫై అయ్యా. లైఫ్లో ఈ పెద్దవాళ్ళు వాళ్ళ మనవళ్ళతో, మనవరాలతో ఉండడానికి చాయిస్ ఇవ్వలేదు. కానీ వేరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవళ్ళుగా, మనవరాలుగా చూసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే అప్పుడప్పుడు లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరిగే చాయిస్ ఉండదు, కానీ సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఎలా అయితే ఈ పిల్లలకి ఈ పెద్దవాళ్ళు దొరికారో.
కాన్షియస్ లేకపోవడం వల్లే నా లైఫ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ ఇప్పుడు నా లైఫ్లో చాలా కాన్షియస్గా ఉంటున్నా. నేనేం పని చేసినా అది మంచిదో చెడ్డదో అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నా లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అది ఫేస్ చేయగలనే నమ్మకం నాకు వచ్చింది. చల్లగా ఉండు బిడ్డ. థ్యాంక్ యూ. Thank you so much for taking our time to watch this movie. It's a dream come true and a key milestone in my career as a filmmaker. Kindly support the below mentioned NGO. I have been part of this NGO since a long time and they are really doing a great work. My heartfelt gratitude to the people who have been part of this movie directly and indirectly who helped this movie to come live. Thank you so much.